హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ట్రేడింగ్ వ్యూ వచ్చేసి ఒక ఎక్సలెంట్ చార్టింగ్ ప్లాట్ఫామ్ టూల్ యాక్చువల్గా. అండ్ ముఖ్యంగా డే ట్రేడర్స్కి, ఇంట్రాడే ట్రేడర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఉండేటటువంటి ఫ్యూచర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. అండ్ బిఫోర్ వీ ఆర్ గివింగ్ హెడ్, లైక్ బటన్ని స్మాష్ చేయడం మర్చిపోతాం. మనం tradingview.com ఉన్నాము. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి క్లియర్గా లైక్ ఫ్యూచర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి బేసిక్ హోమ్ పేజ్ ఇది. ఇక్కడ నుంచి మనం సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ ప్రెస్ చేయగానే యూ కెన్ యూజ్ యువర్ గూగుల్ మెయిల్ ఐడి కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ ఏదైనా సరే, ఆర్ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడి ఏదైనా ఇచ్చి దీంట్లో సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మనకి 2 charts per tab అని, 5 indicators per chart అని లిమిట్స్ అయితే ఉంటాయి అనమాట. మోస్ట్లీ పెయిడ్ ఏదైతే ఉన్నాయో మోస్ట్లీ మనకి సరిపోతాయి. అండ్ బిగినర్ స్టేజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇవి ఆల్మోస్ట్ సరిపోతాయి. సో ఇండికేటర్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, అంటే మోర్ దెన్ 3 indicators వాడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం పెయిడ్ కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. బట్ స్టార్టింగ్లో అయితే మాత్రం ఫ్రీ వర్షన్కే వెళ్ళండి. పెయిడ్ తీసుకోవాల్సినంత అయితే అవసరం అయితే ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్స్ అయితే మనకి ఫ్రీలో అవైలబుల్గానే ఉంటాయి. సో ఒకవేళ పెయిడ్ ఆప్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే కనుక, సో ఇవి పెయిడ్ ఆప్షన్స్ అనమాట. దాంట్లో మనం ప్రైజింగ్ ట్యాబ్లో చూడొచ్చు. సో ఓవరాల్గా మనకి చార్ట్స్ అయితే ఇలా కనిపిస్తాయి అనమాట. ఓకే, సో పక్కన వచ్చేసి వాచ్ లిస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏవైతే మనకి ఇండెక్స్ ఉంటాయో అవి మెయిన్గా ఉంటాయి. అండ్ తర్వాత స్టాక్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకి సపరేట్గా వాచ్ లిస్ట్ కావాలి అనుకుంటే కనుక, సో ఇక్కడ ఏదైతే ప్లస్ సింబల్ ఉందో అక్కడ నుంచి మనం స్టాక్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ IEX నేను యాడ్ చేసుకోవాలనుకుంటే అది యాడ్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ చార్ట్ బై డిఫాల్ట్ డైలీ టైం ఫ్రేమ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ కానీ లైక్ చార్ట్స్ కానీ ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ఉంది కదా, సో 1 minute టైం ఫ్రేమ్ నుంచి కూడా అరౌండ్ 1 year పాటు కూడా ఉంటుంది అనమాట. సో వీక్లీ అంటే కనుక కంప్లీట్గా వీక్ చేంజ్ అవుతుంది. అలాగే మంత్లీ కావాలంటే మంత్లీ, అలానే ఇంట్రాడే కావాలనుకుంటే కనుక 15 minutes మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి కస్టమ్ రేంజ్ కావాలి, ఇక్కడ 3 to 5 minutes ఉంది కదా, లైక్ నాకు ఒక 4 minutes కావాలి అనుకుంటే కనుక మనకు ఖచ్చితంగా ఇది పెయిడ్ అని అడుగుతుంది. సో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ కాకుండా డిఫరెంట్ టైం ఫ్రేమ్ కావాలి అనుకుంటే కనుక మనం వీ హ్యావ్ టు గో ఫర్ పెయిడ్ అనమాట. ఓకే, మోస్ట్లీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా సరిపోతాయి. ఇవన్నీ కూడా మినిట్స్ 45 minutes వరకు కూడా ఇంట్రాడేలో సరిపోతాయి. అవర్లీ టు డైలీ, వీక్లీ, మంత్లీ వచ్చేసి మనకి పొజిషనల్ ట్రేడింగ్లో సరిపోతాయి. ఇన్ కేస్ మనకి డిఫరెంట్గా లైక్ కొంతమందికి అయితే 2 hours 140 minutes, సో ఇలా కూడా మనకి చార్ట్ సెట్టింగ్స్ వాళ్ళకి అవసరం పడుతుంది. సో అలాంటప్పుడు మనం పెయిడ్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చార్ట్ సెట్టింగ్స్. ఓకే, సో ఇక్కడ చార్ట్ సెట్టింగ్స్లో ఇక్కడికి వచ్చేసరికి హై అండ్ లో ఎలాంటి కలర్స్ ఉండాలి, క్యాండిల్ స్టిక్స్ యొక్క బోర్డర్స్, విక్స్ అవి ఎలా ఉండాలి అనేది చూసుకోవచ్చు. ఓహెచ్ఎల్సి వాల్యూస్ ఉండాలా వద్దా, అండ్ వాల్యూమ్స్ ఉండాలా వద్దా, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్ని కూడా మార్చుకోవాలి అనుకుంటే కనుక వీ కెన్ చేంజ్ ఇట్. లైక్ కొంతమందికి ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా వైట్ కాకుండా బ్లాక్ అయితే బెటర్ అనుకుంటే కనుక అలా కూడా అయితే వైట్ ఉంచేస్తున్నాను, విజిబుల్ బెటర్ అనేసి. ఇంకొకటి ఏంటంటే, మనకి క్యాండిల్స్లో ఉన్నటువంటి ఏవైతే రకాలు ఉన్నాయో, లైక్ లైన్ చార్ట్ మీకు కంఫర్ట్ ఉంటే కనుక లైన్ చార్ట్ పెట్టుకోవచ్చు. దీంట్లోనే ఇంకా ఏరియా వైజ్గా కావాలి అనుకుంటే, ఆ టైప్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. హైకెనషి ఏదైతే ఉందో కొంతమంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. దీని గురించి కూడా మనం స్ట్రాటజికల్గా వీడియోస్ కూడా చేసాము, మీకు గుర్తుండే ఉంటుంది. సో హైకెనషిలో కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెంకో ఇది ఒక 1 kind of చార్ట్ ప్యాటర్న్ కొంతమంది యూజ్ చేస్తారు. కాగి అని ఉంటుంది, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్. అండ్ కొన్ని పాయింట్ అండ్ ఫిగర్కి ఫైన్ దే ఆర్ అలోయింగ్ ఫర్ ఫ్రీ,
కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మాత్రం దీంట్లో కూడా పెయిడ్ ఉంటాయి. సో యూ కెన్ ఎక్స్‌ప్లోర్ ఇట్. సో అండ్ నేనైతే జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అయితే పెట్టేస్తున్నాను. మనం డిఫాల్ట్‌గా యూజ్ చేసేది అండ్ ఇక్కడ మనకి కావాల్సినటువంటి టూల్ బాక్స్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్‌ది గమనిస్తే గనుక మనకి ట్రెండ్ లైన్ సంబంధించిన మొత్తం ఓకే. ఒకవేళ ట్రెండ్ లైన్ గనుక ఒకవేళ క్రాస్‌గా ఇలా కావాలి అనుకుంటే గనుక ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు హారిజాంటల్‌గా కావాలి, ఇక్కడ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్‌ని గనుక చూస్తున్నాను అనుకుంటే గనుక హారిజాంటల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి క్లిక్ చేయగానే హారిజాంటల్‌లో వచ్చేస్తుంది. అదేవిధంగా మనం ఒక సపోర్ట్‌ని కూడా మార్క్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఇది కూడా వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఏదైతే ట్రెండ్ లైన్‌ని ప్లేస్ చేసామో ఇది ఓహెచ్ఎల్‌సి లో వాల్యూకి పైన ఉంది. అలా కాకుండా ఎగ్జాక్ట్‌గా మనకి ఓహెచ్ఎల్‌సి కావాలి అనుకున్నప్పుడు మనకి మంచి ఒక ఫ్యూచర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అనేసి. సో ఇదేంటంటే ఎగ్జాక్ట్‌గా మనకి అక్కడే కూర్చోబెడుతుంది క్యాండిల్‌ని. మనం గమనిస్తే ఈ క్యాండిల్‌లోని ఎగ్జాక్ట్‌గా తీసుకొని ప్లేస్ చేసిందనమాట. సో ఇలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఈ ఫీచర్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఒకటి కనిపిస్తుంది రిలయన్స్ చార్ట్‌లో. ఆఫ్‌కోర్స్ ఇది ఆల్ టైమ్ హై కూడా. సో 2630 ఒకవేళ ఇన్ కేస్ మనం ఆఫీస్‌లో ఉన్న ఏదైనా బిజీలో ఉన్న ఈ స్టాక్‌ని గనక మనం మర్చిపోతాము, ఈ హై బ్రేక్ అయినప్పుడు నాకు ఒక నోటిఫికేషన్ కావాలి, అలర్ట్ కావాలి అంటే కనుక ట్రేడింగ్ వ్యూలో మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ అలర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిలయన్స్ అని వస్తుంది. ఓకే, ఒకవేళ క్రాసింగ్ అప్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో మూవింగ్ డౌన్, మూవింగ్ అప్ ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ క్రాసింగ్ అప్ అని నేను ఒక అలర్ట్ అయితే కావాలి నాకు. అండ్ ఎక్కడ కావాలి 2630 ఆర్ 2631 దగ్గర ఓన్లీ వన్స్ అనేసి మనం అలర్ట్ ఇచ్చేసామంటే ఇక్కడ వచ్చేసి రెసిస్టెన్స్ ఆఫ్ రిలయన్స్ అనో లేకపోతే ఏదో ఒకటి మీరు ఏవైతే మెసేజ్ కావాలనుకుంటున్నారో సో ఇది ఇచ్చేసి క్రియేట్ అని కొడితే కనుక మనకి నోటిఫికేషన్ అనేది జనరేట్ అవుతుంది. దాంట్లో కూడా మనకి ఇక్కడ నోటిఫై అన్ యాప్, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో ఉంటే కనుక ఆ నోటిఫికేషన్ అనేది మొబైల్లో వస్తుంది, పాపప్ వస్తుంది, సెండ్ ఈమెయిలా లేకపోతే ఇంకా ప్లే సౌండ్ అంటే మీరు ఆన్లైన్లో ఉంటే కనుక ఇదా లేకపోతే వెబ్ హుక్ అనేసి మనకి ఉంటాయి. సో ట్రిగ్గర్ అవేదట్టు సో టెలిగ్రామ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ అన్నీ దీంట్లో మనం అలర్ట్ ఫీచర్స్లో మనం చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్యానల్ని పైకి టాప్ చేస్తే మనకి పేపర్ ట్రేడింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో పేపర్ ట్రేడింగ్లో ఏంటంటే మనం రియల్ మనీని పెట్టకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనకి బ్యాలెన్స్ అనేది ఇక్కడ అప్రాక్సిమేట్గా 1 lakh అయితే మనకి ఈక్విటీ బ్యాలెన్స్ వచ్చింది. సో దీంట్లోంచి మన హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రిలయన్స్ ఇక్కడ బై చేద్దాము అనుకుంటే కనుక స్ట్రైట్ అవే డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్ ఆర్డర్ ఎన్ని క్వాంటిటీ 10 క్వాంటిటీ నేను బై చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే బై. సో ఇది విర్చువల్గా పోర్ట్ఫోలియోలో సరిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ రన్ అవ్వట్లేదు కాబట్టి ఆఫ్ అని చూపిస్తుంది. సో మీరు లైవ్లో అయితే చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ హిస్టరీ ఏవైతే మనం చేసామో అవన్నీ కూడా ట్రేడింగ్ జర్నల్ కూడా మనం చేసుకోవచ్చు వితౌట్ లూజింగ్ యువర్ మనీ. సో రియల్ మనీతో మనం రిస్క్ చేసుకోకుండా మనం ఆర్డర్స్ అయితే ఇలా లైవ్లో మన స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, మన రిస్క్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అవన్నీ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే దీంట్లో హాట్ లిస్ట్ అని ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి మనకి కొన్ని రకాల స్క్రీనర్స్ ఆర్ స్కానర్స్ అని దీంట్లో ఉంటాయి అనమాట. సో దీంట్లో వచ్చేసరికి బిఎస్సి వాల్యూమ్ గెయినర్స్ ఓకే, అలానే ఎన్ఎస్సి పెట్టుకోవచ్చు. కొన్ని రకాల ఏవైతే పర్సంటేజ్ చేంజ్ అయినాయి ఇవన్నీ కూడా వాల్యూమ్ గెయినర్స్ అండ్ ప్రెజెంట్ చేంజ్ ఇన్ గెయినర్స్ అనేసి ఇవన్నీ కూడా చాలా రకాల స్క్రీనర్స్ని అయితే మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి ఎకనామిక్ క్యాలెండర్. దీంట్లో వచ్చేసరికి మనకి ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో వచ్చేసరికి నో షెడ్యూల్ రిపోర్ట్స్ అని చూపిస్తుంది. సో న్యూ ఇయర్ ఈవెంట్ అని చూపిస్తుంది. ఇంకా ఏవైతే లైక్ మనకి మానిటరీ పాలసీస్ కావచ్చు, ఆర్బీఐ మీటింగ్స్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో డబ్ల్యూపీఏ డేటా, సిపిఐ డేటా, మానిటరీ పాలసీ మీటింగ్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఒకేసారి మనం యాక్చువల్గా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఫ్యూచర్ అనమాట. సో ఇవి ఏవైతే ఫీచర్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం బేసిక్ దాంతోనే మనం చేసుకోవచ్చు. సో నో నీడ్ టు గో ఫర్ పెయిడ్ అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో హారిజాంటల్ తర్వాత మనం చూడొచ్చింది
ఇంకా మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఫిబ్నాచి రీట్రేస్మెంట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో మనం ఫిబ్నాచి టూల్స్ అనేది దీంట్లోంచి వాడుకోవచ్చు. దీంట్లోనే గ్యాన్ ఫ్యాన్ అండ్ గ్యాన్ బాక్స్ ఇలాంటివి కూడా టూల్స్ అన్ని కూడా మీరు దీంట్లో అప్లై చేయొచ్చు. అండ్ ఏబిసిడి ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ లాంటివి అండ్ ఈలేట్ వేవ్ కూడా దీంట్లోంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే లైక్ ప్రైస్ రేంజ్. ఓకే, ఒకవేళ ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఎంత వెళ్ళింది అని చూసుకోవాలి అనుకుంటే కనుక అది మనకి ప్రైస్ రేంజ్లో యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ కర్సర్ పెట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో ఈ ప్రైస్ రేంజ్తో పాటు మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డేటా రేంజ్ వచ్చేసి ఇప్పటి వరకు ఎన్ని క్యాండిల్స్ 200 బాల్స్ ఉన్నాయి, 311 డేస్లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు కన్సల్టేషనే ఉంది. సో ఒకవేళ మనం కైండ్ ఆఫ్ లైక్ అనాలిసిస్ చేసేటప్పుడు 200 బార్స్ 311 డేస్ ఇలా ఉన్నాయి. సో ఇంతకాలం ఈ స్టాక్ అనేది మనకి దీంట్లో లైక్ ఒక కన్సల్టేషన్ జోన్లో ఉంది. ఇలాంటివి మనం అనాలిసిస్ చేయడానికి ఈ టూల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అండ్ బ్రష్, హైలైట్స్, ఒకవేళ యారో మార్క్ చేయాలి, ఒకవేళ మీరు మీ అనాలిసిస్ని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక మనం బై హియర్ అని, సెల్ హియర్ అనేసి ఇవన్నీ కూడా దీంట్లో రాసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది బేసిక్ ఏవైతే ఉన్నాయో మనం చాలా వరకు కవర్ చేసాము. అండ్ ఇంకొక ఏంటంటే మనకి లైక్ ఒక ఇండికేటర్ని ఏదైనా వేయాలి అనుకుంటే కనుక, మనం యాడ్ చేయాలి అనుకుంటే కనుక సూపర్ ట్రెండ్ అని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో గో టు ఇండికేటర్స్, తర్వాత నుంచి మనకి ఏమేమి కావాలి, మూవింగ్ యావరేజెస్, ఇంకా ఏమైనా ఇండికేటర్స్ కావాలి అనుకుంటే కనుక మనం దీంట్లోంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఈ సూపర్ ట్రెండ్ నుంచి మనకి ఇక్కడ నుంచి నాకు అలర్ట్ కావాలి అనుకుంటే అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ సూపర్ ట్రెండ్ రెడ్లోకి మారింది, ట్రెండ్ చేంజ్ ఆర్ సూపర్ ట్రెండ్ ప్రైస్ని క్రాస్ అవుతుంది, క్రాస్ డౌన్ అవుతుంది అనుకున్నవన్నిటికి కూడా మనం ఏ ఇండికేటర్ పెట్టినా సరే దానికి కూడా అలర్ట్ని అయితే మనం చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ ఇంటర్ఫేస్ అయితే మనం దీంట్లో కవర్ అయితే చేస్తాము. సో స్టార్ట్ యూజింగ్ ట్రేడింగ్ వ్యూ అండి. చాలా మంచి మెయిన్ చార్ట్ వచ్చి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాము అనాలిసిస్ చేయడానికి అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. సో చూసారు కదండి ట్రేడింగ్ వ్యూ గురించి కంప్లీట్గా డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. విల్ కన్సిడర్ ఆల్ ద క్వశ్చన్స్ టు ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.